కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేది ట్రై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి సెమీ వైట్ మీద మల్టీ కలర్స్ తోటి మనం డిజైన్ చేసాము. సో కొన్ని కలర్స్ హైలైట్ చేసాము, కొన్ని కలర్స్ నార్మల్గా ఉంచాము. మెయిన్గా అయితే అన్ని శారీస్ మీదకి మనకు ఈ డిజైన్ అనేది వర్కౌట్ అవుతుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ డిజైన్లో వచ్చింది. ఒకసారి ఫ్రంట్ వచ్చేసి ఇలా అవుతుంది. సో హ్యాండ్స్ మనకు ఆల్ ఓవర్ ఉంటుంది, హెవీ డిజైన్. నెక్స్ అనేది సింపుల్గా వచ్చినందుకు హ్యాండ్స్ కొంచెం హెవీగా వచ్చాయి. ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇదండి, హ్యాండ్స్ అండ్ నెక్. ఇంకో బ్లౌజ్ చూద్దాం. వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. శారీ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ షేడ్లో ఉన్నందువల్ల మనం ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ అండ్ లీవ్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో యూజ్ చేసాం. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బంచ్లో వచ్చిందండి, చూడండి ఒకసారి. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ విత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్. బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ షేడ్లో అండి. డిజైన్ వచ్చేసి ఇది మెరూన్ ఫ్లవర్స్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ షేడ్లో. బ్యాక్ నెక్ వచ్చేదండి. శారీ డిజైన్ని బట్టి, శారీ కలరింగ్ని బట్టి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్రంట్ నెక్ అండి. హ్యాండ్స్, ఓవరాల్ బ్లౌజ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బర్డ్ డిజైన్ అండి. ఇక్కడ రెండు బర్డ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ నార్మల్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది. సో కలరింగ్ అనేది మనం శారీ షేడ్ని బట్టి తీసుకుంటాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదండి, బ్యాక్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, మనకు సింపుల్గా ఉంటుందండి డిజైను. ఎక్కువ హెవీ వద్దు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ డిజైన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, ఒకసారి చూడండి. బ్యాక్ నెక్ ఓన్లీ 2 కలర్సే వచ్చిందండి శారీ. సో దానివల్ల మనం 2 కలర్సే తీసుకోవాల్సి వచ్చింది. ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ మనం ఈ డిజైన్ని బేస్ చేసుకొని వేసాము. సో ఫ్లవర్స్ హైలైట్ అయ్యాయి ఇక్కడ మనకు, చూడండి ఎంత బాగుందో లుకింగ్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదండి. హ్యాండ్స్ కూడా బంచెస్ వచ్చాయండి. సో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా, ఎంత సూపర్గా ఉన్నాయో. సింపుల్గా చాలా బాగా వచ్చింది, చూడండి మీరే. ఎవరైనా సింపుల్గా ఉండాలి, సింపుల్గా కావాలి, నార్మల్గా అనుకుంటే ఈ డిజైన్ని చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇదండి. బ్లౌజ్ మనకు బంచెస్ విత్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి, పింక్ విత్ గ్రీన్ కలర్. సో శారీ గ్రీన్ ఉండడం వల్ల మనం ఫ్లవర్స్ గ్రీన్ బేస్ చేసుకొని ఈ డిజైన్ని వేసాము. సో చూడండి సింపుల్గా ఎంత నీట్గా బాగుందో. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకు. సో ఒక్కొక్క డిజైన్ ఒక్కోలా ఉంటుంది మనకు, మనం చూస్ చేసుకునే శారీ అండ్ కలరింగ్స్ని బట్టి ఉంటుంది. హ్యాండ్స్ నీట్గా ఎంత బాగుందో చూడండి, సూపర్ ఉంది కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎల్లో షేడ్లో కనకాంబరం కలర్ వచ్చింది. సో శారీ కనకాంబరం కలర్ చాలా తక్కువ ఉండడం వల్ల, గోల్డ్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి చిన్న ఫ్లవర్స్ చూస్ చేసుకొని పెద్దవి గోల్డ్లో తీసుకున్నాము. సింపుల్, చాలా సింపుల్ అండి. కస్టమర్ చాలా సింపుల్గా కావాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా చేసాం. హ్యాండ్స్ ఒకటి కొంచెం బెటర్గా, కొంచెం హెవీగా ఉంటుంది మనకు, చూడండి. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇది. నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. మర్చిపోకండి, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండి, గ్రీన్ విత్ డార్క్ గ్రీను. కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్స్ వచ్చేసి సింపుల్గా ఉంటాయి, హ్యాండ్స్ వచ్చేసి మనకు హెవీగా ఉంటాయి. హ్యాండ్స్ ఇలా ఉంటుంది. సో హ్యాండ్స్ హెవీగా, నెక్స్ అనేది సింపుల్గా సూపర్గా ఉంటుంది. సో హ్యాండ్స్ హెవీగా ఉండి నెక్స్ చాలా సింపుల్గా ఉండాలి బ్యాక్లో అని అనుకున్నప్పుడు ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. చాలా నీట్గా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సెమీ వైట్ కలర్ విత్ మల్టీ కలర్ డిజైన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే సేమ్ ఇదే డిజైన్లో ఒక డిజైన్ వేసాము. మళ్ళీ సేమ్ అదే షేడ్లో కావాలని చెప్పి మళ్ళీ కస్టమర్ సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేశారు. బ్యాక్ నెక్ విత్ ఫ్రంట్ నెక్. అది చాలా బాగా నచ్చి మళ్ళీ కస్టమర్ మళ్ళీ ఈ డిజైన్ని వేయించుకున్నారు సెమీ వైట్లోనే.
హ్యాండ్స్ అండి. సో ఓవరాల్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి. మెరూన్ విత్ సెమీ వైట్ శారీ, గ్రీన్ లీవ్స్ వచ్చాయి. డిజైన్ కొంచెం హెవీ ఉంటుంది, ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, చాలా సూపర్గా. ఫ్లవర్స్ అనేది నీట్గా, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. చూడండి ఒకసారి. కలర్స్ని బట్టి డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. కొన్ని కలర్స్లో మనకు మంచిగా అనిపించవచ్చు, ఇంకో కొన్ని కలర్స్లో నార్మల్గా అనిపించవచ్చు. అది కలర్స్ని బట్టి ఉంటుంది. ఓవరాల్ బ్లౌజ్ ఇదండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్. బ్యాక్ నెక్ సిల్వర్ అండ్ గ్రీన్ 2 షేడ్స్ని హైలైట్ చేస్తూ ఈ డిజైన్ని మనం వేసాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. కస్టమర్ చాలా బాగుంది అని కూడా అన్నారు డిజైన్ సెలెక్ట్ చేసుకొని చూసిన తర్వాత, డిజైన్ అయిపోయిన తర్వాత. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ నావీ బ్లూ కలర్. శారీ వచ్చేసి నావీ బ్లూ ఉంది. సో దానివల్ల ఫ్లవర్స్ని నావీ బ్లూ కలర్ తీసుకొని గోల్డ్ షేడ్ ఇస్తూ మనం ఈ డిజైన్ని డిజైన్ చేసాము. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీ అనిపిస్తాయి మనకు, సింపుల్ అండ్ హెవీ. చాలా బాగుంటుంది డిజైను. చిన్న చిన్న పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా డిజైన్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇదండి. ప్రీవియస్ వీడియోలో చూస్తే సేమ్ సెమీ వైట్లో మనం ఈ డిజైన్ వేసాము. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో వేరే కస్టమర్ సేమ్ డిజైన్ని చూస్ చేసుకున్నారు. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ ఇందులో వచ్చేసి మనకు శారీ మెరూన్ ఉండడం వల్ల కొంచెం మెరూన్ని హైలైట్ చేస్తాం. అది మల్టీ కలర్ కాబట్టి అన్ని కలర్స్ అనేది వచ్చాయి. ఇది శారీ మెరూన్ ఎక్కువ ఉండడం వల్ల మనం మెరూన్ని హైలైట్ చేస్తాం. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, సింపుల్ అండ్ హ్యాండ్స్ హెవీ. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ. నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా, చాలా సింపుల్గా గోల్డ్ అండ్ కనకాంబరం షేడ్. హ్యాండ్స్ ఇలా వస్తుంది, చాలా సింపుల్గా వస్తుంది మనకు. చూడండి, చిన్న చిన్న ఫంక్షన్స్కి మనకు కావాలి, నార్మల్గా కావాలి అని అనుకుంటే ఈ డిజైన్ చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ షేడ్ అండి. మనకు శారీ వచ్చేసి మనకు సెమీ వైట్లో ఉంటుంది. సెమీ వైట్ విత్ కాపర్ బార్డర్ ఉంటుంది. దానివల్ల మనం కాపర్ అండ్ సెమీ వైట్ తీసుకొని ఈ డిజైన్ని డిజైన్ చేసాము. చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం మనకు హెవీగా ఉంటాయి, చాలా హెవీగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా హ్యాండ్స్. మనకు ఓవరాల్ డిజైన్ వచ్చి రావడం వల్ల చాలా బాగుంటుంది. నెక్ సింపుల్ అయినా సరే హ్యాండ్స్ అనేది హెవీగా వస్తుంది. చాలా గుడ్ లుకింగ్ కూడా చాలా గుడ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ మీద రెడ్ అండ్ సెమీ వైట్ కలర్ షేడ్. కస్టమర్ వచ్చేసి సింపుల్ డిజైన్ కావాలి అని అన్నారు. సో అందుకని చెప్పి దానికోసం చాలా సింపుల్, నీట్గా చూడడానికి చాలా బాగుండాలని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఈ డిజైన్ వేసాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు టోటల్గా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఓన్లీ ఇంతే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. కస్టమర్ చాలా సింపుల్గా కావాలన్నాడండి, అందుకే ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి, నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. బ్లౌజ్కి దేనికైనా డిజైన్ చేసుకోవాలని అనుకున్నాను ఈ డిజైన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు మెరూన్ విత్ కాఫీ షేడ్. చూడండి ఒకసారి. శారీ వచ్చేసి మనకు ఇది ఎల్లో షేడ్లో ఉంటుందండి, గుమ్మడి పువ్వు కలర్ అంటారు కదా, సో ఆ షేడ్లో ఉంటుంది. డిజైన్ వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇలా వస్తుంది మనకు, కొంచెం హెవీ అనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఉంటాయండి, మరీ హెవీగా ఉండకుండా కొంచెం సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. శారీస్ని బట్టి మనకు కలరింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ డిజైన్ బాగుండదేమో, ఈ డిజైన్ బాగుంటుందని అనుకోవద్దు. ఆ షేడ్ని బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి. నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు, గ్రీన్ కలర్ శారీ కాబట్టి ఫ్లవర్స్ని మనం గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ ఈ కలర్ని తీసుకున్నాము సిల్వర్ బూటీస్తో. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది అండి.
హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉంటాయండి, ఎందుకంటే కస్టమర్ వచ్చేసి నాకు హ్యాండ్స్ ఒక్కటే హెవీగా ఉండాలి, నెక్ చాలా సింపుల్గా ఉండాలి అన్నందుకు ఈ డిజైన్ని చూస్ చేసుకున్నాము. సో హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది. శారీ వచ్చేసి 2 షేడ్సే ఉండడం వల్ల మనం 2 షేడ్స్ యూజ్ చేసాం ఇందులో. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి కావాలి అనుకున్నప్పుడు హ్యాండ్స్ హెవీగా ఉండాలి, నెక్ చిన్నగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ డిజైన్ని మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్ విత్ డార్క్ గ్రీను. కస్టమర్ చాలా సింపుల్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వచ్చి ఇలా వస్తుంది, స్కాలప్ లాగా. సో చిన్న చిన్న ఫ్లవర్స్ నీట్గా, కింద కూడా స్కాలప్ వచ్చి వస్తుంది మనకు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ స్కాలప్ విత్ ఫ్లవర్స్, చిన్న చిన్న బూటీస్. ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి, చిన్న చిన్న పాపలకి, లేకపోతే ఎక్కువ డిజైన్ని మేము మెయింటైన్ చేయలేము, చిన్న ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఈ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న పాపది కస్టమర్ వచ్చేసి వాళ్ళ పాప కోసం ఒకటి ఎంబ్రాయిడరీ డిజైన్ వేయించారు. అది వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. మన దగ్గర సరే పెద్దవాళ్ళకైనా సరే, బాయ్స్కి షేడ్స్కి కూడా బంచెస్, చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఇష్టం ఉంటుంది కదా. ఏ డిజైన్ అయినా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం వేస్తాము. ఇదైతే బేబీది, ఒకసారి మీరు లుక్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్గా. చిన్న బేబీస్ వచ్చేసి ఎలా ఉంటారు, కొంచెం హెవీ వేస్తే ఇష్టపడరు కదా, అందుకని చెప్పి చాలా సింపుల్గా ఎందుకంటే మరీ సింపుల్ అయిపోతుంది కదా. ఫ్రంట్ అంటే ఉంది, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు బార్డర్ వచ్చేస్తుంది, బార్డర్ వస్తుంది. సో హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, సింపుల్గా నీట్గా చాలా బాగుంది. చిన్న చిన్న పాపలకు కూడా మనము ఏ డిజైన్ అయినా సరే వేపియొచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు చెప్పిన డిజైన్ని కూడా వేస్తాం కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించారనుకోండి, మీ లొకేషన్ హైదరాబాద్ అయి ఉంటే సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది, డోర్ డెలివరీ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ అండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా ట్రెండ్ అవుతున్న డిజైను. ఒకసారి మీరు చూడండి. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. డిజైన్ వచ్చేసి మన అమ్మ వాళ్ళు చాలా లైక్ చేసే డిజైన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది చూడడానికి. డ్రెస్సెస్ మీదకైనా సరే, బ్లౌజెస్ మీదకైనా సరే చాలా ఉంటుంది. ప్రజెంట్ చాలా మంది కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న డిజైన్ వచ్చేసి ఇది. చాలా నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది, సింపుల్గా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెమీ వైట్ మీద మల్టీ కలర్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేసాము. సో అన్ని కలర్స్ మీదకి మనకు యూజ్ అయ్యేలా, అన్ని శారీస్ మీదకి మనకు యూజ్ అయ్యేలా ఉంటుంది ఇది. చూడండి, ఒక్కో ఫ్లవర్ ఒక్కోలా మనకు డిజైన్ చేసాము. పింక్, ఎల్లో, బ్లూ అలాగా. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆరెంజ్ కూడా మనం యూజ్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీ ఉంటాయండి. నెక్ చాలా సింపుల్గా ఉన్నందుకు హ్యాండ్స్ అనేది మనం హెవీగా ఇచ్చాము. చూడండి, అన్ని శారీస్ మీదకి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది. సో చాలా బాగుంటుంది. అరే ఈ శారీ మీదకి బ్లౌజ్ లేదే అని అనుకోకుండా ఇలా ఒక్కటి మీరు స్టిచ్ చేయించుకుంటే కనుక ప్రతి దాని మీదకి యూజ్ అవుతుంది, ప్రతి శారీ మీదకి కూడా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి. పింక్ దాని మీద బ్లూ కలర్ శారీకి ఇలా వేసాము. ఎలిఫెంట్ డిజైన్ అనమాట, ఎలిఫెంట్ తోటి వస్తుంది ఇలాగా. సో నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు. బ్యాక్ నెక్ సింపుల్గా ఉంటుందండి, పెద్ద హెవీగా ఏమి ఉండదు. అండ్ హ్యాండ్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు. బంచెస్ వస్తాయి, ఓన్లీ 1 ఎలిఫెంట్ ఉంది, బంచెస్ వస్తాయి అంతే. సో ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మన దగ్గర హోమ్ డెలివరీ, హోమ్ పికింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఇందులో నేను చూపించిన డిజైన్స్లో ఏదైనా మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించారనుకో, మీకు అదే డిజైన్ని మేము వేసి పంపిస్తాం కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా మంచి డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ డిజైన్ వస్తుంది కదా, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మేము న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసాం అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా త్వరలో రాబోతున్నాయి.